కానీ మీరు డిసైడ్ అయింది ఎప్పుడు, నేను ఒక సివిల్ సర్వెంట్ అవ్వాలని డిసైడ్ అయింది ఎప్పుడు? అంటే అది అంతర్లీనంగా ఎప్పటి నుంచో ఉండుంటుంది. బట్ ఇంజనీరింగ్ చేసేటప్పుడు అందరూ నాకు కూడా మంచి ఇంజనీరింగ్లో ఐ గాట్ సమ్ గుడ్ స్కోర్, కొన్నిట్లో మంచి మంచి స్కోర్స్, యూనివర్సిటీ టాపర్స్గా కూడా కొన్ని సబ్జెక్ట్స్లో వచ్చాయి. బట్ డ్యూరింగ్ దట్ థర్డ్ ఇయర్ ఆఫ్ ఇంజనీరింగ్ అందరూ జిఆర్ఈ టోఫెల్ అయి రాసి దే ఆర్ అపియరింగ్ ఫర్ అప్లయింగ్ ఫర్ యుఎస్ అండ్ అదర్ థింగ్స్. సో నాకు అప్పుడు అనిపించింది, అప్పుడే అక్క బావగారు ఇద్దరు యుఎస్లో ఉన్నారు. సో వాళ్ళిద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, వాళ్ళు కూడా రమ్మని నాకు ఎప్పుడు మోటివేట్ చేస్తూనే ఉంటారు. బట్ సమ్హౌ ఐ ఫెల్ట్ మా నాన్నగారు అంతకు ముందు నుంచి నాకు చెప్పడం, అంతర్లీనంగా ఉండడం, బహుశా ఐ సెడ్ ఇదేం జాబు, కంప్యూటర్ ముందు కూర్చుని ఆల్ మై కెరీర్ విల్ బీ లాస్ట్ టు ద కంప్యూటర్. నాది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగే. సో ఫస్ట్ టైం ప్రోగ్రామ్ రాసినప్పుడు, ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఇంజనీరింగ్లో ప్రోగ్రామ్ రాసినప్పుడు ఉన్న ఉత్సుకత థర్డ్ ఇయర్లో లేదు. బికాజ్ ఆ టైంకి అడ్వాన్స్డ్ కోర్సెస్ లైక్ C++ ఇవన్నీ నేర్చుకునేసరికి మనం కోడ్ రాయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ కోడ్ ఈజ్ రిటర్న్ దేర్, మనం చిన్న చిన్న మార్పులు చేస్తే సరిపోతుంది అనే ఒక స్మాల్ థింగ్ హ్యాస్ డిస్సాటిస్ఫైడ్ మీ. అరే, మనం కోడ్ రాస్తే వచ్చినంత ఆనందం ఆ కోడ్ని మారిస్తే రావడం లేదు. సో బహుశా ఇది కాదేమో. తర్వాత మా అక్క బావగారిని చూశాను, దే హ్యావ్ బీన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. సో వాళ్ళ లైఫ్ ఓకే, సాటర్డే సండే దే విల్ బీ ఎంజాయింగ్, మిగతా 5 రోజులు పని చేస్తూ ఉంటారు. నేను కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ గో ఫర్ పర్సూయింగ్ మై ఎంఎస్ దేర్, వాట్ విల్ ఐ డూ ఆఫ్టర్ గోయింగ్ దేర్? నేను అక్కడ ఏం చేస్తాను? నేను ఎంఎస్ పర్స్యూ చేయడం అనేది ఒక చిన్న బహానా, ఒక జస్ట్ ఏ స్మాల్ ఎక్స్క్యూజ్. ఆఫ్టర్ దట్ మోస్ట్ ఆఫ్ ది ఇంజనీర్స్ ఆర్ సెటిలింగ్ దేర్ ఇన్ యుఎస్. నాకెందుకో అది నచ్చల. సో ఈవెన్ దో నా జిఆర్ఈ స్కోర్, టోఫెల్ స్కోర్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ మార్క్స్, అండ్ 2 యూనివర్సిటీస్ పిలిచి ఎయిడ్ అంటాం, I-20s ఎయిడ్ ఇస్తానన్నా సరే, ఐ సమ్హౌ ఫెల్ట్ ఐ షుడ్ బీ అవే ఫ్రమ్ ద సిస్టమ్. సరే, జిఆర్ఈ రాశాను, టోఫెల్ రాశాను, వీసా ఇంటర్వ్యూకి వెళ్ళాలి. అప్పుడు కాన్సులేట్ చెన్నైలో ఉండేది. ఐఎమ్ టాకింగ్ ఆఫ్ 2001 and 2002. హైదరాబాద్లో కూడా లేదు. కాన్సులేట్ చెన్నైలో ఉండేది. వీసా ఇంటర్వ్యూకి ఇంకొక వారం రోజుల్లో ఐ హ్యావ్ టు గో. అప్పుడు ఒక అద్భుతమైన, అంటే ఒక వింత సంఘటన జరిగింది. సో నాకంటే తక్కువ స్కోర్స్ వచ్చిన వాళ్ళు దే హ్యావ్ గాట్ ఇన్ టు ది కాన్సులేట్ అండ్ ఆర్ గెటింగ్ ఈజీలీ వీసా. సో యుఎస్ వీసాకి అప్లై చేయాలి అని అనుకున్నప్పుడు నాకు ఒక బ్యాంక్ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ ఇలాంటివన్నీ నార్మల్గా ఇచ్చేదే, అవన్నీ నేను రాశాను. నాకు అది ఈజీ కూడా, నాకు మార్క్స్ కూడా అందరికంటే ఎక్కువ వచ్చాయి, సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా ఉంది. బట్ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్తో పాటు యుఎస్ వీసా కోసం అప్లై చేసేటప్పుడు నాకు బ్యాంక్ బ్యాలెన్స్ ఇంత ఉంది అనేసి చూపించాలి. ఫస్ట్ థింగ్, నేను అక్కడ సెటిల్ అవ్వను, నేను వెనక్కి వచ్చేస్తాను అనే ఒక కాన్ఫిడెన్స్ కాన్సులేట్ వాళ్ళకి ఇవ్వాలి. దానికోసం ఏంటంటే మా నాన్నగారికి ఇంత ప్రాపర్టీ ఉంది అనేసి చూపించాలి. యాజ్ ఐ సెడ్, వీఆర్ అబోవ్ మిడిల్ క్లాస్, నాట్ ఐ డోంట్ సే దట్ వీఆర్ ఆల్సో లోవర్ మిడిల్ క్లాస్. మా నాన్నగారు ఉద్యోగం మూలాన్ని వీఆర్ జస్ట్ అబోవ్ మిడిల్ క్లాస్. బట్ బ్యాంక్ బ్యాలెన్స్లు ఎప్పుడూ కూడా 20,000, 30,000 కంటే ఎక్కువ ఉండవు. సో అలాంటిది 35-36 లక్షలు చూపించగలుగుతున్నారు మిగతా నా ఫ్రెండ్స్. నేను అది చూపించలేకపోతున్నాను. వాళ్ళందరూ ఎలా చేస్తున్నారు, హౌ ఆర్ దే డూయింగ్ ఇట్ అని అంటే, మనకు ఒక కన్సల్టెన్సీ సర్వీసెస్ ఒకటి ఉంటుంది. దే విల్
డిపాజిట్ మనీ ఇన్ యువర్ అకౌంట్. మీ అకౌంట్లో ఈ పర్టికులర్ టైంలో ఇంత మనీ ఉంది అనేసి వాళ్ళు మనీ వేసినప్పుడు బ్యాంక్ మేనేజర్ స్టేట్మెంట్ ఒకటి ఇస్తాడు. ఆ బ్యాంక్ మేనేజర్ స్టేట్మెంట్ని తీసుకెళ్ళి నేను వీసా అప్లికేషన్ తో పాటు జత చేసి వాళ్ళకి కాన్సులేట్ వాళ్ళకి ఇవ్వాలి. దిస్ ఈస్ ది ప్రొసీజర్. ఇక్కడెక్కడో తేడా ఉంది. ఫస్ట్ బ్యాంక్ మేనేజర్ది ఏమన్నా తప్ప? బ్యాంక్ మేనేజర్ది ఏమన్నా తప్ప? తన ఆ రోజున నా బ్యాంక్ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉంది చూసి తను రాస్తాడు, తనలో తప్పలేదు. యుఎస్ కాన్సులేట్ వాళ్ళది తప్ప చూస్తే దే హ్యావ్ టు సర్టన్లీ ఎన్ష్యూర్ దట్ ఐ హ్యావ్ సర్టన్ బ్యాంక్ బ్యాలెన్స్, దట్ ఈస్ వై ఐ వోంట్ సెటిల్ దేర్, ఐ విల్ కమ్ బ్యాక్ అగైన్. వాళ్ళది తప్పలేదు. కన్సల్టెన్సీ సర్వీసెస్ వాళ్ళది తప్ప? నో, దే ఆర్ డూయింగ్ దేర్ బిజినెస్. నాకు ఈ రోజున వాళ్ళ కొంత అమౌంట్ ఆఫ్ మనీ బ్యాంక్లో నా దగ్గర వేస్తారు, తర్వాత రోజు ఇంకోటి దగ్గర వేసుకుంటారు. దట్ ఈస్ దేర్ మోడ్ ఆఫ్ బిజినెస్. ఇక్కడ ఎక్కడన్నా తప్పు జరుగుతుంటే అది నాది. ఐఎమ్ డూయింగ్ ఒక రూల్ని ఐఎమ్ సబ్వర్టింగ్ టు మై అడ్వాంటేజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడు నా క్వశ్చన్స్ 2-3 క్వశ్చన్స్ వెనకాల మెదిలాయి. అసలు నన్ను నమ్మని దేశానికి నేను ఎందుకు వెళ్ళాలి? వై షుడ్ ఐ గో? అంటే నేను అక్కడ మంచి విద్యా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎంఎస్ అనేసి వెళ్తున్నారు అందరూ. సరే, మనకి అప్పుడు 19-20 ఇయర్స్లో మెచ్యూరిటీ ఎంత ఉంటుంది, కానీ ఖచ్చితంగా ఈ ఈవెంట్ హ్యాస్ చేంజ్. నన్ను నమ్మని దేశానికి అసలు నేను ఎందుకు వెళ్ళాలి? నేను వెళ్ళి కూడా ఆ తర్వాత అదే కోర్స్ కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. యాజ్ ఐ టోల్డ్ యూ, జస్ట్ నాకు కోడింగ్ అదంతా చాలా ఇష్టం ఫస్ట్లో. ఆఫ్టర్ దట్ ఐ హ్యావ్ లాస్ట్ ఇంట్రెస్ట్. అండ్ అగైన్ మా సిస్టర్స్, యాజ్ ఐ టోల్డ్ యూ, వాళ్ళు ఇనీషియల్గా కొంచెం డబ్బులు సంపాదించుకోవడానికి వెళ్ళారు, బట్ నౌ దే ఆర్ సెటిల్ దేర్ ఆల్మోస్ట్. చాలామంది 80-90% ఆర్ లైక్ దట్. So I will be losing touch with my homeland. So because of all of this, I thought I should not go to visa interview, and just with my parents' permission, నేను ఇంకోసారి ఇంకా దీని గురించి ఎక్కువ ఆలోచిస్తే ఎక్కడ అటువైపు వెళ్ళిపోతానేమో అనేసి ఆ వీసా కాల్ లెటర్ కూడా చింపేసి I said I will prepare for civil services examination. ఓకే, పేరెంట్స్ ఏమన్నారండి? They are very happy. In fact, they had a lot of belief on me. నాకు నీ మీద మాకు బాగా నమ్మకం ఉంది. సో నువ్వు ఎలా అనుకుంటే అలా. చుట్టుపక్కల వాళ్ళు చెప్తా ఉంటాను కదా, అప్పుడు ఇది ఎంత పెద్ద పెద్ద ఉద్యోగాలు మనకు రావు అనేసి డిమోటివేట్ చేస్తూ ఉంటే, వీళ్ళు మాత్రం వీ బిలీవ్ ఇన్ యూ, యూ జస్ట్ గో అహెడ్. నేను అప్పుడు వాళ్ళని నాకు జస్ట్ 2 years ఇవ్వండి ఇంజనీరింగ్ అయిన తర్వాత, బికాస్ దట్ టైమ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఐఎమ్ టాకింగ్ ఆఫ్ 2002. ఆ టైంలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, అప్పుడు ఇన్ని ఎక్కువ ఇంజనీరింగ్ కాలేజెస్ రాలేదు. ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ మంచి ఇన్స్టిట్యూట్లో చదివిన వాళ్ళకి వెంటనే క్యాంపస్ ప్లేస్మెంట్స్ రావడం కానీ, ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా వచ్చాయి అనుకోండి, వెంటనే క్యాంపస్ ప్లేస్మెంట్స్ రావడం కానీ, లేకపోతే ఎంఎస్ చేయడం కానీ, అది పరిపాటి. జస్ట్ ఐఎమ్ అవే ఫ్రమ్ దట్. సో ఐ సెడ్ నాకు ఒక 2 years టైం ఇవ్వండి, బికాస్ సివిల్ సర్వీసెస్ ఈజ్ నాట్ ఏ జోక్, ఐ హ్యావ్ టు వర్క్. అప్పటి నుంచే ఈ సివిల్ సర్వీసెస్ క్రానికల్ అలాంటి మ్యాగజైన్స్ చదువుతూ ఉన్నాను అనమాట. అట్లీస్ట్ 2 years వీ షుడ్ కీప్ ఇన్ అవర్ హ్యాండ్ అని చెప్తే దే సెడ్ ఓకే. For more videos, subscribe to iDream. For best entertainment and information, please subscribe iDream. Please subscribe to iDream. For more videos, please subscribe to iDream. For more videos, subscribe to iDream. For more interesting videos, please subscribe to iDream. Hi, this is Anil Ravipudi. For more videos, please subscribe iDream Media. This is Manjula. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream channel. Don't miss it. అక్కడ ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి పట్టి కొట్టండి, మర్చిపోదు. ఓకేనా? Subscribe to
I Dream.